అది వాస్తవం అంటారా? జగన్మోహన్ అక్రమ సంబంధాలు ఉన్నాయి, నాకు సంబంధం లేదండి, నేను అదే చెప్పింది. ప్రశ్నించమని చెప్పి అన్నారు. వాళ్ళు అసెంబ్లీలో ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, లోకేష్ గారి పుట్టుకల గురించి, కార్లు మార్చినట్లుగా మారుస్తారు, స్టెప్నీలు ఉన్నారు, ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తారు, ఇలాంటి సంభాషణలంతా వాళ్ళు అసెంబ్లీ వేదికగానే చేశారు. అది మేము మాట్లాడాం, వాళ్ళు మాట్లాడిన దాన్ని మేము మాట్లాడమన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా మాకు సంబంధం లేదు, ఉన్నా లేకపోతే మేము మాట్లాడాం మహాప్రభు అసెంబ్లీకి రండి అన్నా నేను. దానికి వాళ్ళు గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుకున్నట్లుగా విపరీతం. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే అసలు పాపం నేను ఏ మాట అనుకున్నాను, భారతి రెడ్డి గారిని పాపం బ్లేమ్ చేశారండి. నాకు సంబంధం లేదు అసలు, భారతి రెడ్డి గారు నా మైండ్ లో లేదు ఆవిడ. నేను క్లియర్లీ నేను ఒకటే అన్నానండి, ఇదే చెప్తున్నాను ఓపెన్, ఇప్పుడు కూడా చెప్తున్నాను అదే. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి, ప్యాలెస్లో ఉన్నటువంటి సంబంధాల గురించి, ప్యాలెసేతరుల గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డల పుట్టుకల గురించి, వీటి గురించి మేము వేటి గురించి మాట్లాడడం. ఎందుకంటే అక్కడ క్లియర్గా అసెంబ్లీలో అదే మాట్లాడారు గతంలో. అది మేము మాట్లాడము అన్నందుకే అంత బాధపడిపోతే నువ్వు మాట్లాడావు, మరి ఎదుటోళ్ళు ఎంత బాధపడి ఉంటారు 5 ఏళ్ల పాటు? అసెంబ్లీలో పుట్టుకల గురించి మాట్లాడారండి క్లియర్లీ. ఆయన ఎవరు, వల్లభనేని వంశీ అనుకుంటాను, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ఇంకొకటి ఎవరు, ముగ్గురు క్లియర్ గా పుట్టుకల గురించి మాట్లాడారు అసెంబ్లీలో. ఎంత దారుణమైన పరిస్థితి అండి అది. ఒక ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక చట్ట సభలో, భవిష్యత్తు తరాలకు ప్రణాళికలు రచించాల్సినటువంటి ఒక చట్ట సభలో పుట్టుకల గురించి మాట్లాడారు. ఇంత నీచమైనటువంటి సంస్కృతి గతాలు ఏ ప్రభుత్వాలు చేయలేదు, ఇక మించి ఏ ప్రభుత్వాలు కూడా చేయవద్దు. వైసీపీకి దక్కింది ఆ ఘనతంతా కూడా. అది మేము మాట్లాడారు అమ్మన్నందుకు అసలు పీకేసుకున్నారండి బాబు. నాకు అర్థం కాలేదు, ఎందుకని ఇంత పిచ్చోళ్ళు అయిపోతున్నారు. మరి మీరు అన్నది మేము అనమంటే అంత బాధేస్తుంది, మరి మీరు ఎట్టన్నారా బాబు? నాకు అర్థం కాలేదు నిజంగా, నాకు ఆశ్చర్యం వేసింది. అంత పెద్ద మాట నేను అన్నానా? మరి వీళ్ళు అన్నప్పుడు ఎందుకు అంత బాధ వీళ్ళకి రాలేదు? అయ్యో తప్పన్నామే మనం అని చెప్పేసి ఎందుకు వీళ్ళు రియలైజ్ రాలేదు? మళ్ళీ ప్రెస్ మీట్లు కూడా పెట్టారు బయటకు వచ్చి ఆ విషయం మీదే. వల్లభనేని వంశీ అనే ఒక అతను, వద్దులేండి ఇంక పెద్ద మాట వచ్చేసింది, అతను అసెంబ్లీలో మాట్లాడింది కాక మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఆ విషయాల గురించి. ఎంత నీచమైన సంస్కృతికి దిగజారండి మీరు. అట్లాంటి సంస్కృతి మా దగ్గర లేదు. అసెంబ్లీకి రండి, మేము రెడ్ కార్పెట్ వేస్తాము అంటే ప్రస్తావించము అంటూ ప్రస్తావించినటువంటి మాటకి మీరు అంత బాధపడితే, మీరు నిజంగా అన్నారే ఏమి? మీరు పుట్టినట్టు పుట్టలేదా? ఎన్డీఏ కూటమిల నాయకులు మీకు ఉన్నట్లు బాధలు వాళ్ళకు ఉండవా? ఆలోచనలు వాళ్ళకు ఉండవా? మీ దాకా వస్తే నొప్పి తెలిసిందా? అందుకే రాజకీయం ఎప్పుడు రాజకీయంగానే చేయండి, మీ ఇష్టరీతిగా చేయకండి ఎవరు కూడా. అది ఇవాళ ఎన్డీఏల కూటమిలో ఉన్న నేతలు అన్నా సరే రేపు పొద్దున ఆ ఎఫెక్ట్ డెఫినెట్గా గెలుపు మీద పడింది. కాబట్టి ఎవరు అట్లాంటి ప్రస్తావనలకు వెళ్ళకూడదు. ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయాలు నడవాలి. 2019 ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఎస్సీ, బీసీ, ఎస్టీలు కూడా ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు కదా. ఏమి ఇచ్చారండి? డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఏం చేసుకోనండి? 4 గీసుకోనా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు అలా చేయట్లేదే పాలన. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి రైట్స్, స్టేట్ మీద కమాండ్కి కానివ్వండి, సొసైటీ కోసం పోరాటాల్లో కానివ్వండి, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్లో కానివ్వండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం నుంచి కేంద్రం వరకు కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు, ఆయన చేసే పనులన్నింటికీ సాధిస్తున్నాడు. బట్ గతంలో పుష్పశ్రీవాణి గారు ఏం చేశారండి? ఎక్కడున్నారండి అసలు? చిన్న పనిలో అయినా సరే పుష్పశ్రీవాణి గారికి మనం ఉప ముఖ్యమంత్రి ఇచ్చాము, ఈవిడికి ఈ ప్రయారిటీ ఇవ్వాలి, ఈ సామాజిక వర్గాన్ని ఇలా ముందుకు తీసుకురావాలి. గిరిజన శాఖ మంత్రి కూడా చేశారు. ఏం చేశారండి గిరిజనులకి? గిరిజన శాఖ మంత్రి ఏం చేశారు? గిరిజనులకి ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చారు. ఎక్కడ కంప్లీట్ అయిందా? దానివల్ల ఎంతమందికి అక్కడ జీవనోపాధి లభించింది? ఎంతమంది అప్పర్ లిఫ్టింగ్కి వెళ్ళిపోయారు? అంటే తెస్తే సరిపోద్దా? తెచ్చిందని కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదా? ప్రతి చోట శిలా ఫలకాలు వేసాడు, ఫలకాలు ఉన్నాయి, వేసిన ప్రాజెక్టులు వేయండి. ప్రతి చోట చేసిన తప్పేంటి అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఓటమికి కారణం ఇది కూడా ఒకటి. పదవులు అయితే ఇచ్చాడు, కేవలం నీ కులానికి నేను పదవి ఇస్తున్నాను అన్నాడు. పదవి రెడ్డి తీసుకున్నా, ఇంకొక చౌదరి తీసుకున్నా, ఇంకొక ఎస్సీ తీసుకుని, ఇంకొక బీసీ తీసుకున్నా, పదవి తీసుకున్న వాళ్ళు ఏదో అటో ఇటో సంపాదించుకుంటారు తప్ప నువ్వు ఆ సామాజిక వర్గానికి చేసింది ఏంటి? ఫస్ట్ పదవి ఇచ్చిన వాడికి నువ్వు పవర్ ఇస్తే కదా. పవర్ లేని పదవులు ఏం చేసుకోవాలి? పవర్ లేకుండా వాళ్ళ సామాజిక వర్గానికి ఏం చేస్తారు? 100% జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది అదే. ఏదన్నా వేరే సామాజిక వర్గానికి చెందినటువంటి రిజర్వేషన్ పరంగా టికెట్ ఇచ్చి గెలిచినటువంటి వ్యక్తులకు కూడా ఇతను బినామీ రెడ్డిలను అక్కడ కాపలా కుక్కల కింద పెట్టాడు. కొంతమందిని, చాలా మందిని గెడ్డివాన్ దగ్గర కుక్కలాగా ప్రతి చోట ఉందండి ఇదే పంచాయతీ. ఏ నియోజకవర్గం మంత్రులైనా సరే ఒక్కలండి టక్టక్ మీరు హోమ్ మినిస్టర్ల పేర్లు చెప్పండి. సుచరిత, రెండో వాళ్ళు వనిత. ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారండి రాష్ట్రంలో? సందర్భాన్ని బట్టి పెట్టారండి. ఎవరు ఏం మాట్లాడారండి వచ్చి? అంటే ఏం మాట్లాడారంటే సందర్భం. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంటే ఏం మాట్లాడతారండి? హోమ్ మినిస్టర్ సుచరిత పెట్టింది 2 ప్రెస్ మీట్లు. ఆవిడ 2.5 సంవత్సరాల కాలంలో. మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి.
అంటే 2.5 ఏళ్ళలో 2 ప్రెస్ మీట్లు. రెండే ప్రెస్ మీట్లు పెట్టారు, మీరు గూగుల్ చేసుకోండి కావాలంటే. ఫస్ట్ వాళ్ళ శాఖకు సంబంధించి తానేటి వనిత రెండే 2 ప్రెస్ మీట్లు పెట్టింది. రెండే 2 ప్రెస్ మీట్లు. మీరు కావాలి నేను అబద్ధం చెప్తానంటే మీరు గూగుల్ చేసుకోండి. వాళ్ళ శాఖకు సంబంధించి రెండే 2 ప్రెస్ మీట్లు పెట్టారు. రెండే 2 సందర్భాల్లో మాట్లాడారు. 2 సందర్భాల్లో కూడా మాట్లాడిన మాటలు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మాత్రమే మాట్లాడారు. మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి. నేను అబద్ధం చెప్పాను నిజం చెప్పాను మీకు తెలిసిపోయింది. మూడోది, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మినిస్టరీని ఏ రోజు వాళ్ళు ఒక పవర్గా ఎప్పుడు ఫీల్ అవ్వాలి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి పేపర్ వెళ్తేనే వాళ్ళు నోరు తెరవాలి, లేదంటే లేదు. కనీసం ఒక కానిస్టేబుల్ పోస్టింగ్ కూడా వాళ్ళు ఇష్ట ప్రకారం మార్చలేకపోయారు, వేయలేకపోయారు, ఒక్కళ్ళు కూడా ఒక జాబ్ ఇవ్వలేకపోయారు. అట్లాంటి పోస్ట్ ఉంటే అంటే హోంమంత్రి మీ పార్టీకి సంబంధించి అన్ని ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏదైతే ఉందో గతం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా ఈ రోజున వైసీపీ యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తానని చెప్పి వైసీపీ చెప్పింది. నిజంగా మీరు ఇచ్చినటువంటి పథకాలను ఇప్పుడు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారా? ఇస్తామని హామీ ఇచ్చినటువంటి సార్ పథకాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారా? మీరు 4 పేర్లు చెప్పండి అరెస్ట్ చేసిన వాళ్ళు, పథకాలు ప్రశ్నించిన వాళ్ళ పేర్లు వైసీపీ నుంచి. వైసీపీ చెప్తున్నా వర్రా రవీంద్ర రెడ్డి అనేది ప్రధానంగా. వర్రా రవీంద్ర రెడ్డి పథకాల గురించి ప్రశ్నించాడా సార్? ఇంటూరు రవికిరణ్ అనేవాడు పథకాల గురించి ప్రశ్నించాడా సార్? అంటే వైసీపీ చెప్పే పదే మాట అదే కదా. నా గురించి బూతు బొమ్మలు వేశారు సార్ వాళ్ళు. ఇప్పుడు మీరు నాకే వచ్చి చెప్తున్నారు వాళ్ళు పెద్ద దేశోద్ధారకులు అని చెప్పేసి. వరా రవీందర్ రెడ్డి అనేవాడు నా జీవితంలో నేను చూసినటువంటి మేల్ పర్సన్స్ లో అత్యంత జుగుప్సాకరమైన వెధవవాడు. అతని గురించి మీరు సోషల్ యాక్టివిస్ట్ అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లేదు. అంటే పార్టీ వైసీపీ ఆరోపించే ఆరోపణలు అండి. అంటే వాళ్ళు ఎదవాలి కాబట్టి వాడు వాళ్ళు మంచి వాళ్ళకి కనిపిస్తారు. మమ్మల్ని ఏం చేయమంటారు? దానికి వ్యవస్థ అట్లా లేదు కదా. వ్యవస్థ మంచిగానే ఉంది. చెడ పురుగులు ఏరేయటం మా బాధ్యత. వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి, ఇంటూరు రవికిరణ్ అనే వ్యక్తి, బోరగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి, ఇంకెవరో చాలా మంది ఉన్నారు చెత్త బ్యాచ్ అంతా. ఈ చెత్త బ్యాచ్ అంతటిని ఏరేయకపోతే మాలాగా ఎంతమంది బాధపడాలి ఇంకా సొసైటీలో ఆడపిల్లలు?